నమస్కారం. నేను మీ సుమనశ్రీ. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. మన సనాతన ధర్మం ఇదివరకు ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంది. ఎంతో మంది అమాయక హిందువులు ఈ ప్రశ్నల వల్ల తమ నమ్మకాన్ని కోల్పోతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ దేవుని దయ వలన నిజాలు ప్రజల ముందుకి వస్తున్నాయి. ఇక మన టాపిక్లోకి వెళ్దామా? ఈ మధ్యలో కొంతమంది మన ధర్మంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారని, ఇంకా వాళ్ళు హిందుత్వాన్ని డిస్ప్రూవ్ చేస్తామని తప్పులో కాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు అలా చేసి కోర్స్ వాళ్ళ తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటున్నారు అనుకోండి. మనలో చాలామందికి ఇప్పటి వరకే మన ధర్మంలో ఇంతమంది దేవీ దేవతలు ఎందుకు ఉన్నారో అనే డౌట్ వచ్చే ఉండొచ్చు. ఇట్స్ కామన్ లెట్స్ డిసెక్ట్ ద క్వశ్చన్. అదే లెట్స్ డికోడ్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. మన దేశంలో ప్రభుత్వం ఒక్కటే, కానీ దానిని నడిపించడానికి ఎంతో మంది మంత్రులు, కింది స్థాయి ఉద్యోగులు, పై స్థాయి ఉద్యోగులు, క్లర్క్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇంకా చాలానే ఉంటారు. ఆబ్వియస్లీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అనుకోండి. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్. అక్కడ ఒక ఆఫీసర్ గారిని కలిసి నా పని చేయించుకుంటాను. అంతేకాని ప్రతి చిన్న పనికి పియ్యంగానే అయితే కలవలేను కదా. అలానే నాకు ఏదో ఒక భౌతిక అవసరం ఉంది. దాన్ని బట్టి ఇంకా నా గుణాన్ని తగ్గట్టు నేను ఏదో ఒక దైవం వైపు అట్రాక్ట్ అయ్యి ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తాను. దీనిని మీరు చాలే అమ్మా, వింటే ఏ సోదైనా చెప్తావు, ప్రూఫ్ ఉంటే చూపించు అని అడగవచ్చు. సరే, ప్రూఫే కదా. ఇప్పుడు మనం భగవద్గీతలోని 7వ అధ్యాయంలో 20వ శ్లోకం చదువుకుందాం. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయం. భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు. ఇది భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన కాండ. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేట్టు చేస్తాడు. అంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఓమ్ని ప్రజెంట్ కదా. సో ఆ దేవుడే మనకు ఆ అన్య దేవతలపైన నమ్మకం కలిగిస్తాడు. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. శ్రద్ధ విశ్వాసము కలిగి ఉన్న భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే. అంటే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆ ఆఫీసరే, కానీ యాక్చువల్లీ ఇన్ రూట్ ఆర్ ఇన్ డెప్త్ అతనికి ఆ పవర్ ఎవరిచ్చారు? మన పిఎంఏ కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళ్తారు. అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. ఇలా ఆ భగవంతుడు ఎందుకు అన్నారంటే ఆ బ్రహ్మదేవునితో సహా అందరూ సమయానికి బద్దులే, అంటే టైం బౌండ్ పీపుల్ అని. అండ్ వాళ్ళు శాశ్వతం కాదు, అండ్ దే ఆర్ ద జస్ట్ పొజిషన్స్. ఇప్పుడు ఎవ్రీ 5 yearsకి పొజిషన్స్లో జనాల మధ్య పవర్ చేంజ్ అయినట్టే నిర్దిష్ట సమయం తర్వాత ఇంద్ర పదవి అయినా, దిక్పాలకుల పదవి అయినా, ఆఖరికి త్రిమూర్తులలో ఒక్కరైనా బ్రహ్మదేవుని పదవి అయినా మారాల్సిందే. సో ఇక్కడ కంక్లూజన్ ఒకటే,
పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ భక్తుల మరియు విశ్వాన్ని నడిపించే నిమిత్తం ఆయనయే వివిధ అంశాలుగా మారి వివిధ రూపాలు తీసుకొని ఆయా పనులు చేస్తుంటారన్నమాట. లైక్ ప్రభుత్వం ఒకటే కానీ దానిలో పవర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒక్కొక్క పదవిలో ఒక్కొక్క రకం పవర్ ఉంటాయి, కానీ సుప్రీం గాడ్ ఈజ్ వన్. ఇదండి నా మాట. మీకు ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ధర్మాన్ని ఇంకా నన్ను ప్రోత్సహించడానికి ఇదొక మార్గం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. భారత్ మాతకి జై. స్వస్తి.